హైదరాబాద్ మాధాపూర్లోని మినర్వా హాల్స్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఆధ్వర్యంలో మిల్లెట్ మదర్స్ ప్రారంభించారు. గృహిణులను చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది కార్పొరేట్ ఉద్యోగులకు పోషకమైన మిల్లెట్ లంచ్ బాక్సులు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. మిల్లెట్స్ ఆహారం ద్వారా ఆరోగ్యం, మహిళా సాధికారతను సమన్వయపరిచి పట్టణ జీవన శైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. మాధాపూర్లోని మినర్వా హాల్స్ మాధాపూర్లో ఇటీవలి మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఇక్కడ మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలపై చర్చలు జరిగాయి. ఇది మిల్లెట్స్ ఉద్యమి భారత్ ఎంయూబీ ఇనిషియేటివ్కు భాగంగా రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ మిల్లెట్స్ ప్రమోషన్కు ఇచ్చిన ప్రోత్సాహం అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 నుంచి ప్రేరణ పొంది ఈ కార్యక్రమం రూపొందింది. ఈ ప్రోగ్రాంలో గృహిణులకు మిల్లెట్ వంటకాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంఎన్ఎంపీ రూపొందించిన వంటకాలను ఉపయోగించి ఎంబీఎఫ్ అందించే ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ సదుపాయాలతో వారు లంచ్ బాక్సులు తయారు చేస్తారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారు ప్రతిరోజు మిల్లెట్ లంచ్ బాక్సులు తయారు చేసి ఎంబీఎఫ్ ద్వారా హైదరాబాద్ కార్పొరేట్ కార్యాలయాలకు సరఫరా చేస్తారు. ఇది ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తుంది. హైదరాబాద్లో ఇటీవలి నిర్వహించిన ప్రాథమిక శిక్షణలో 60 మందికి పైగా గృహిణులు పాల్గొని మిల్లెట్ లంచ్ని ప్రారంభించారు. రాబోయే నెలలో మిల్లెట్ మదర్స్ పూర్తి స్థాయిలో రోల్ అవుట్ జరగనుంది. ప్రముఖ సినీ నటి లయ ముఖ్య అతిథిగా హాజరై మిల్లెట్ మదర్స్ను ప్రారంభించారు. రకరకాల కిట్లు తయారు చేశారు. పిల్లలకి కానివ్వండి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ, ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కిట్స్ తయారు చేశారు. ఆ కిట్లో ఆల్రెడీ దే విల్ హ్యావ్ అంటే బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి, తర్వాత లంచ్, స్నాక్, డిన్నర్, ఇలా అన్నిటికీ కావాల్సిన ఒక కిట్ని తయారు చేస్తారు. అలాగే స్పెషల్గా ఎనీబడి నీడ్స్ ఎనీథింగ్ 1-on-1 కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి ఉన్న స్పెసిఫిక్ నీడ్స్ బట్టి వాళ్ళకి కూడా తయారు చేసి ఈ ఒక కాంబినేషన్ సజెస్ట్ చేసి అలా చేస్తూ ఆల్రెడీ ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ చేస్తూ ఇవాళ స్పెషల్గా మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే మీరు చూస్తే గృహిణులకు యాక్చువల్లీ అంటే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ వేరే చేసుకుంటున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ఒక సెకండ్ జాబ్ అనుకోండి, లేకపోతే ఆల్రెడీ ఏమైనా ఖాళీగా ఉన్నా కూడా ఎలాగో వంట మనకి మామూలుగా తప్పదు. ఎవ్రీడే మనం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తినాలి కాబట్టి మనకి వంట అనేది తప్పదు ఏ ఇంట్లో అయినా. సో వంట చేసుకుంటూ హెల్తీగా చేసుకోవడం నేర్పించి వాళ్ళకి ఆ హెల్తీ ఫుడ్ తయారు చేయడం అన్నీ నేర్పించి అన్నీ సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేసుకుని మళ్ళీ అది తీసుకుని అది మిల్లెట్స్ వాడకం వల్ల షుగర్, రక్తపోటు సమస్యలు తగ్గాయని, ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులకు ఆరోగ్యకరమైన భోజనం అందించడమే కాకుండా తల్లులకు ఆదాయం అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం గర్వకారణమని లయ చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ 2025లో 120 మంది 18 రాష్ట్రాల నుండి పాల్గొన్నారు. 50కి పైగా మిల్లెట్ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సమ్మిట్లో మిల్లెట్ టీ, మిల్లెట్ వైన్ వంటి కొత్త ఉత్పత్తులు ప్రకటించారు. 40 ప్రీమియం స్టోర్లు త్వరలో హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. మిల్లెట్ మదర్స్ ఈ ఉద్యమానికి విస్తరణగా దీన్ని రూపొందించారు. మిల్లెట్ మదర్స్ ద్వారా గృహిణులు తమ కిచెన్ను ఆదాయ వనరుగా మార్చుకోవచ్చని ఎంఎన్ఎంపీ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం చెప్పుకొచ్చారు. మన హెల్త్ పాడైపోతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మన హైదరాబాద్ బిర్యానీ ఇంకోటి కాదండి. మన సొల్యూషన్ ఏంటంటే మేము ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్స్కి ఎంపవర్మెంట్ ఇద్దామని. ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంట్లో ఉండి టీవీ సీరియల్ చూసుకుని ఇంటి పనులు చేసుకోవడమే కాకుండా వాళ్ళకి వచ్చిన ఆ వంటని మిల్లెట్స్ ద్వారా చేసి మిల్లెట్ బాక్సెస్లో లంచ్ బాక్సెస్ రూపంలో ఆకుకూరలు కలిపి ఇవ్వడం ద్వారా మనం ఆ బాక్సులు తీసుకొని మన హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్లోని సుమారుగా 6 లక్షల మంది బయట తింటున్నారండి ప్రతిరోజు కూడా ఎంప్లాయీస్. ఈ 6 లక్షల మందిలో కనీసం ఒక 50,000 మంది అయినా సరే ఈ మిల్లెట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చారండి. మన హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాల నుండి కూడా 80 మంది పైగా మిల్లెట్ మదర్స్ వచ్చారు. సో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అంటే మిల్లెట్స్ ఎందుకు మంచిది, ఎలా తయారు చేయాలి, వాటితో పాటు హైజీన్గా బాక్స్ తయారు చేయడం కూడా రెడీ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ బాక్సెస్ అన్నీ కూడా సో మన టీం తరపున కానీ లేదంటే వాలంటీర్స్ తరపున కానీ మనం అవి తీసుకొని ఈ ఎంప్లాయీస్కి సప్లై చేయడం, అది కూడా తక్కువ ప్రైస్కి. ఈ కాన్సెప్ట్కి మన లయ్యా గారిని మేము రిక్వెస్ట్ చేశాము, అంబాసిడర్ కింద ఉండండి, ఎందుకంటే మీరు కూడా మదర్. తర్వాత యుఎస్లో ఆమె
కంప్లీట్గా మంచి లైవ్లీహుడ్ ఉంది. ఈ మధ్య రీసెంట్గా ఆవిడ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు ప్రజల్ని మళ్ళా జస్ట్ రంజింపు చేయడానికి మళ్ళీ వచ్చారు. సో లక్కీగా ఆవిడని మేము ఇన్వైట్ చేస్తే ఆవిడ అంబాసిడర్ కింద ఒప్పుకున్నారు. సో లయ గారు, ఓవర్ టు లయ గారు. కార్పొరేట్ ఉద్యోగుల అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను సవరించవచ్చని చెప్పారు. పట్టణ వాసులు రోజుకు ఒక మిల్లెట్ భోజనం తప్పకుండా తినాలని, మిల్లెట్స్ రోగనిరోధక శక్తిని పెంచి లైఫ్ స్టైల్ డిసీజ్లను నియంత్రిస్తాయని ఆయన వివరించారు.